హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు దిస్ సెషన్. ఈ రోజు క్లాస్‌లో మనం టపుల్ మీద అసైన్‌మెంట్స్ చూద్దాం. ఓకే. ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో టపుల్ గురించి మనం అన్ని మొత్తం అన్నీ నేర్చుకున్నాం కదా! టపుల్ డేటా స్ట్రక్చర్ గురించి. సో, ఆ టపుల్ డేటా స్ట్రక్చర్‌లో ఫంక్షన్స్ ఏంటి, స్లైసింగ్ ఎలా ఉంటుంది, ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది అన్నీ చూసాము. సో, దాని మీద చిన్న అసైన్‌మెంట్ అనేది చూద్దాము. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ సెషన్ వలన ఏమవుతుంది, సో, హ్యాండ్స్ ఆన్ అనేది కొంచెం ఎక్కువొస్తుందనమాట పైథాన్ మీద. సో, దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఓపెన్ ద జుపిటర్ నోట్‌బుక్. దెన్ ఓపెన్ యువర్ ఫోల్డర్ డేటా అనాలిసిస్ క్లాస్. సో, నేను ఆల్రెడీ అసైన్‌మెంట్ క్రియేట్ చేశాను. థిస్ ఈస్ దట్ అసైన్‌మెంట్ అన్నమాట. ఓకే. ఈ అసైన్‌మెంట్‌లో ఇప్పుడు చూద్దాము. సో, యాక్చువల్‌గా నేను ఆన్సర్స్ అనేది ఇస్తున్నాను. బట్ మీరు ఇంకా ఆన్సర్స్ ఇవ్వకపోయినా కూడా మీరు ఇంకా డిఫరెంట్ వేలో వాటిలకి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. అంటే ఈ క్వెషన్‌కి ఇదే ఆన్సర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు గదా! నేనేం చేశాను, చూడండి, ఫస్ట్ క్వెషన్ ఏంటి యాక్చువల్‌గా క్రియేట్ అండ్ ప్రింట్ టపుల్. సో, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, ప్రింట్ చేశాను. బట్ ఆ టపుల్‌లో ఏంటి అన్ని స్ట్రింగ్సే ఉంచాను. బట్ మీరు ఇంకొక న్యూ వేలో యూజ్ చేయాలి అంటే అగైన్ యూ నీడ్ టు క్రియేట్ అ టపుల్ విత్ ఆల్ డేటా స్ట్రక్చర్స్ అన్నీ యూజ్ చేయొచ్చు. హెటెరోజీనియస్ కాబట్టి లేదు. ఓన్లీ ఇంటిజర్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఫ్లోట్స్. సో, డిఫరెంట్ వేస్‌గా దానికి ఆన్సర్ ఇవ్వచ్చు కదా! అలా. అలా మీరు ప్రతి క్వెషన్‌ని ఇంకొక డిఫరెంట్ వేలో ట్రై చేయండి. ఓకే. సో, మనం ఫస్ట్ క్వెషన్‌ని చూద్దాము. ఫస్ట్ క్వెషన్ ఏంటి యాక్చువల్‌గా క్రియేట్ అండ్ ప్రింట్ అ టపుల్. ఒక టపుల్‌ని క్రియేట్ చేసి ప్రింట్ చేయమని చెప్తున్నాము. యాక్చువల్‌గా టపుల్ యొక్క డేటా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? నార్మల్‌గా పారాంథసిస్‌లో ఉంటుంది, రైట్? సో, నేను టపుల్‌కి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాననమాట. ఏంటా వేరియబుల్ నేము? కలర్స్ అనేది వేరియబుల్ నేమ్. సో, కలర్స్ అనేది లైక్ టీ1, టీ2 అని చెప్పి మనం క్లాస్‌లో ఎలా చూసామో, ఇక్కడ నేను కలర్స్ అని చెప్పాను. టీ1 అన్నా టపులే, కలర్స్ అన్నా టపులే. ఇది టపులే అని చెప్పి ఎలా చెప్తున్నాము? చూడండి, పారాంథసిస్ అనేది ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. లోపల మాత్రమే డేటాని స్టోర్ చేశాను. ఓకేనా? సో, థిస్ ఈస్ ఎ టపుల్. సో, కలర్స్ ఈజ్ ఈక్వల్స్ టు నార్మల్ బ్రాసెస్‌లో రెడ్, బ్లూ, గ్రీన్. అండ్ ఇవన్నీ ఏ డేటా టైప్‌కి సంబంధించినవి? స్ట్రింగ్స్. స్ట్రింగ్ అనే డేటా టైప్‌కి సంబంధించింది, రైట్? దెన్ ప్రింట్ దట్ కలర్స్. సో, ప్రింట్ చేసింది చూసారా? నేను దీన్ని రన్ చేస్తున్నాను. అండ్ దెన్ అసలు యాక్చువల్‌గా ఇది టపులేనా మళ్ళీ? టపులేనా కాదా అని చెప్పి నేను చూడాలి అంటే ఈ కలర్స్ అనేది ఏంటిది యాక్చువల్‌గా వేరియబుల్ నేమ్, రైట్? ఈ వేరియబుల్ నేమ్‌కి ఏంటి ఇచ్చాను? టపుల్‌లో అన్ని కలర్స్‌ని స్టోర్ చేశాను. అసల ఇదంతా టపులే కాదని నేను కన్ఫర్మ్ చేయడం కోసం ఏం చేస్తాను? టైప్ ఆఫ్ అంతే కదా! టైప్ ఆఫ్ కలర్స్ అని ఇచ్చాననుకోండి. దెన్ నేను రన్ చేస్తున్నాను. చూసారా, టపుల్. యెస్, థిస్ ఈస్ ఎ టపుల్. యాక్చువల్‌గా మనం చూడంగానే అర్థమవుద్ది. టపుల్‌ని 2 వేస్‌లో క్రియేట్ చేయొచ్చని చెప్పాం కదా! సో, ఇలా కూడా మనం క్రియేట్ చేస్తామనమాట. సో, క్రియేట్ చేసాం, ప్రింట్ చేసాం. ఓకే. దెన్ ఇండెక్సింగ్ చేసాం కదా! ఆల్రెడీ మనం ఆ ఇండెక్సింగ్ చూడండి. యాక్సెస్ ఎలిమెంట్స్ యూజింగ్ ఇండెక్స్. నేనేంటంటే నేనేం చేస్తున్నాను, టపుల్‌ని క్రియేట్ చేసి అందులో ఉన్న ఎలిమెంట్స్‌ని ఇండెక్సింగ్ యూజ్ చేసి యాక్సెస్ చేయమంటున్నాను. అంటే ఒక ఫస్ట్ లెటర్‌ని అవుట్‌పుట్‌గా తీసుకురావడమో, లేదా సెకండ్ లెటర్‌ని అవుట్‌పుట్‌గా తీసుకురావడం, లేదా లాస్ట్ లెటర్‌ని అవుట్‌పుట్‌గా తీసుకురావడం ఇలా అన్నమాట. సో, ఇలా యాక్సెస్ చేయొచ్చా? యెస్, చేయొచ్చు. సో, నేను అగైన్ ఇంకొక టపుల్‌ని క్రియేట్ చేశాను. ఏంటి ఆ టపుల్ నేము? ఫ్రూట్స్ అనేది ఆ టపుల్ యొక్క వేరియబుల్ నేమ్. అండ్ ఫ్రూట్స్‌లో నేను ఐ మీన్ పారాంథసిస్ ఓపెన్ చేశాను. అండ్ ఆ పారాంథసిస్‌లో 3 ఫ్రూట్స్ నేమ్స్ అనేవి ఇచ్చాను. అండ్ ఈ 3 ఫ్రూట్స్ నేమ్ ఎలా ఉన్నాయి? డబుల్ కోట్స్‌లో స్టోర్ అయ్యి ఉన్నాయి. సో, వాటి యొక్క డేటా స్ట్రక్చర్ ఏంటి? స్ట్రింగ్స్. దెన్ ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ 0. 0 ఇండెక్సింగ్ ప్లేస్‌లో ఏముంది? ద ఫస్ట్ ఫ్రూట్ యాపిల్, రైట్? అంటే ఫస్ట్ యాక్చువల్‌గా పాజిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో, ఇది 0 ప్లేస్‌లో ఉంది. అండ్ ఇది 1 అంటే ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. అండ్ ఇది సెకండ్ ఇండెక్సింగ్‌లో ఉంది. సో, 0 ఇండెక్స్ ప్లేస్‌లో ఉన్న ఫ్రూట్ ఏంటిది? యాపిల్. సో, అందుకనే నాకు అవుట్‌పుట్‌లో యాపిల్ అనేదొచ్చింది. అగైన్ ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ -1. ఇదేంటిది మళ్ళీ? నెగెటివ్ ఇండెక్సింగ్. నెగెటివ్ ఇండెక్సింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ -1. సో, -1 ఇండెక్స్ ప్లేస్‌లో ఏముంది? మ్యాంగో. -2 ఇండెక్స్ ప్లేస్‌లో బనానా. -3 ఇండెక్స్ ప్లేస్‌లో యాపిల్. నేను ప్రింట్ చేయమని చెప్పింది ఏ ఇండెక్స్ ప్లేస్‌కి? -1. సో, -1లో ఉన్న ఫ్రూట్ ఏంటిది? మ్యాంగో. సో, అందుకనే నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? మ్యాంగో. అండ్ అగైన్ 0 ప్లేస్‌లో పాజిటివ్ కాబట్టి థట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్. అండ్ -1 అనేది ఎప్పుడు కూడా ఏంటిది? లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ దట్ టపుల్. సో, లాస్ట్ ఎలిమెంట్ ఏంటిది? మ్యాంగో అన్నమాట. సో, ఇవి మనకి ఇండెక్స్ వాల్యూస్. లేదు నాకు ఇక్కడ ఓన్లీ బనానా మాత్రమే ప్రింట్ అవ్వాలంటే నేను ఎలా రాస్తాను మళ్ళీ? నాకు ఓన్లీ బనానా మాత్రమే ప్రింట్ అవ్వాలంటే ఎలా? ఫ్రూట్ ఆఫ్ ప్రింట్ ఫ్రూట్ ఫ్రూట్స్ ఆఫ్. సో, బనానా యొక్క పాజిటివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత? 1. అంతే కదా! ఇది 0, యాపిల్ అనేది 0 ఇండెక్స్ వాల్యూలో ఉంది. బనానా అనేది ఫస్ట్ ఇండెక్స్ వాల్యూలో ఉంది. నేను క్లోజ్ చేస్తున్నాను. సో, బనానా. సేమ్ అదే బనానా నాకు నెగెటివ్ ఇండెక్సింగ్‌లో కావాలంటే
దాని యొక్క నెగెటివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత? దిస్ ఈస్ -1, దిస్ ఈస్ -2 అండ్ -3. సో, -2 వాల్యూ ఇది రైట్. నేను -2 ఇచ్చాననుకోండి. మళ్ళీ బనానానే వస్తుంది. రైట్. సో, పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏ ఇండెక్సింగ్ అయినా సరే యూజ్ చేసి మనం టపుల్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. అంటే అందులో ఏ ఎలిమెంట్ కావాలంటే నాకు ఆ ఎలిమెంట్ మాత్రమే రావచ్చు. అగైన్ నాకు అందులో ఉన్న 2 ఎలిమెంట్స్ కావాలి అన్నా కూడా నేనేం చేస్తాను స్లైసింగ్ యూజ్ చేస్తాను. కింద చూద్దాము స్లైసింగ్ అనేది. ఓకే. సో, దిస్ ఈస్ ఓకే. యాక్సెస్ ఎలిమెంట్స్ యూజింగ్ ఇండెక్స్ ఇన్ అ టపుల్. దెన్ టపుల్ యొక్క లెంత్ ఎంత? లెంత్ అసలు యాక్చువల్‌గా ఈ లిస్ట్‌కైనా సరే, టపుల్‌కైనా సరే లెంత్ అనేది ఏం చెప్తుందంటే, ఆ పర్టిక్యులర్ డేటా స్ట్రక్చర్‌లో ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో, ఇందులో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నున్నయి. అదే ఆ పర్టిక్యులర్ డేటా స్ట్రక్చర్ యొక్క లెంత్ అన్నమాట. సో, ఇక్కడ చూడండి నంబర్స్ అనేది ఇంకొక టపుల్‌ని క్రియేట్ చేసాం. ఆ టపుల్‌కి ఏం నేమ్ ఇచ్చాను? నంబర్స్ అనే నేమ్ ఇచ్చాను. ఓకే. ఆ టపుల్‌లో ఏమేమి నంబర్స్ స్టోర్ చేశాను? 10, 20, 30, 40. సో, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి యాక్చువల్‌గా ఇక్కడ? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, నాకు ఔట్‌పుట్ అందుకనే 4 వచ్చింది. లేదు ఇక్కడ నేను 5 ఎలిమెంట్స్ ఇచ్చాననుకోండి 5 ఎలిమెంట్స్. అంటే ఆ పర్టిక్యులర్ డేటా స్ట్రక్చర్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అదే దాని యొక్క లెంత్ అన్నమాట. ఓకే. దెన్ ప్రింట్ లెంత్. సో, లెంత్ అనేది యాక్చువల్‌గా ఫంక్షన్ అన్నమాట. ప్రింట్ అనేది కూడా ఫంక్షనే. అందుకని అవి లైట్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తాయి మనం పైథాన్‌లో. ఎప్పుడైతే మనం రాస్తామో అవి లైట్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తాయన్నమాట. ఓకేనా? సో, లెంత్ ఆఫ్ నంబర్స్ అని ఇవ్వంగానే చూసారా ఎంతిచ్చింది? 4. సో, థట్ ఈస్ a లెంత్ ఫంక్షన్. ఓకే. దెన్ ఫోర్త్ క్వెషన్ ఏంటి? స్లైసింగ్ ఎ టపుల్. అంటే టపుల్‌ని క్రియేట్ చేసి అందులో స్లైసింగ్ అప్లై చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఔట్‌పుట్స్‌ని తీసుకురావచ్చు. అవును కదా! మనం ఆల్రెడీ స్లైసింగ్ చూసాము. సో, అది చూద్దాం. అగైన్ నేను నేమ్స్ అని ఒక టపుల్‌ని క్రియేట్ చేశాను. సో, ఆ టపుల్ యొక్క వేరియబుల్ నేమ్ ఏంటి? నేమ్స్. ఆ టపుల్ యొక్క నేమ్స్. అండ్ ఆ టపుల్‌లో నేను ఏమేమి నేమ్స్ స్టోర్ చేశాను? రామ్, సీత, అర్జున్, కృష్ణ అండ్ రాధ. ఎన్ని ఉన్నాయి యాక్చువల్‌గా ఇక్కడ? 5 ఉన్నాయి. అవునా? ఇప్పుడు నార్మల్‌గా దీనికి కూడా మనం లెంత్ ఫంక్షన్ అప్లై చేయొచ్చా? చేయొచ్చు. ఎలా ప్రింట్ లెంత్ ఆఫ్ నేమ్స్ అని ఇచ్చాననుకోండి ఎన్నిస్తది యాక్చువల్‌గా? 5 అని ఇస్తది. దెన్ నేనేం చేస్తున్నానంటే నాకు ఓన్లీ సీత, అర్జున్ అండ్ కృష్ణ నాకు ఈ 3 నేమ్స్ కావాలి. సింగిల్ నేమ్ కావాలంటే సింగిల్ ఎలిమెంట్ కావాలంటే వి కెన్ యూజ్ ఇండెక్స్ వాల్యూ. ఓకే. బట్ నాకు మల్టిపుల్ కావాలి. ఓకేనా? సేమ్ ఆర్డర్‌లో ఉన్న మల్టిపుల్ ఆన్సర్స్ అన్నీ కావాలి. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఒకేసారి కావాలి అంటే వి కెన్ యూజ్ స్లైసింగ్. నాకు ఈ 3 కావాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తాను నేను? సో, ఇక్కడ సీత యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంతుంది? ఇది 0, ఇది 1. సో, 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాను. అండ్ కృష్ణ దగ్గర ఎండ్ అవ్వాలి రైట్. సో, 1 ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. నేను 3 దగ్గర ఇచ్చాననుకోండి బట్ 3 అనేది ఎక్స్‌క్లూడెడ్ కదా! సో, అందుకని నేనేమిస్తాను దాని తర్వాత నంబర్ ఇస్తాను. అంటే 4 అనే నంబర్ ఇస్తాను. సో, ఫస్ట్ 1-4 అంటే ఫస్ట్ ఇండెక్స్ ప్లేస్‌లో ఉన్నది వస్తుంది. సెకండ్ ఇండెక్స్ ప్లేస్‌లో ఉన్నది వస్తుంది. థర్డ్ ఇండెక్స్ ప్లేస్‌లో ఉన్నది మాత్రమే వస్తుంది. 4 ఈస్ ఎక్స్‌క్లూడెడ్. ఎప్పుడు కూడా ఈవెన్ అది టపుల్ అయినా, లిస్ట్ అయినా, ఈ స్ట్రింగ్ అయినా ఎక్కడైనా కూడా స్టార్ట్ పాయింట్ అనేది ఇంక్లూడెడ్ అండ్ ఎండ్ పాయింట్ అనేది ఎక్స్‌క్లూడెడ్. అంటే దాని ముందుదే అంటే దాని ముందు యొక్క ఇండెక్స్ దగ్గర ఆ ఇండెక్సింగ్ ఆర్ స్లైసింగ్ అనేది ఆగిపోతుంది. ఓకేనా? సో, దాని ముందు నంబర్ ఎంత 4 కన్నా ముందు నంబర్ 3. సో, 3 దగ్గర ఆగిపోయిందన్నమాట. ఓకే. లేదు నాకు చూడండి నేను నేమ్స్ ఆఫ్ నాకు ఏమేం కావాలంటే రామ్, సీత ఈ 2 మాత్రమే గావాలి అంటే నేనేమిస్తాను? రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇండెక్సింగ్ 0. ఓకే. సీత ఇండెక్సింగ్ ఎంత? 1. నేను 1 దగ్గర ఇస్తే అది 0 దగ్గరే ఆగిపోతుంది కదా! బట్ నేనప్పుడేమిస్తాను? దాని నెక్స్ట్ నంబర్ అంటే 2 ఇస్తాను. అంతే కదా! సో, 2 ఇస్తే నాకు రామ్, సీత 2 వచ్చింది. అంతేనా? 2 ఇస్తే అది ఎక్కడ ఆగిపోతుంది? 1 దగ్గర ఆగిపోతుంది. అంటే సీత దగ్గర ఆగిపోతుంది. నాకు ఈ రెండే కదా కావాల్సింది. సో, నాకు ఈ 2 మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. సో, ఆల్రెడీ మనం ఇదే కదా స్లైసింగ్ యూజ్ చేసాము. ఓకే. క్లియరా? ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఫిఫ్త్ క్వెషన్. ఏంటిది ఫిఫ్త్ క్వెషను? కన్వర్ట్ టపుల్ టు లిస్ట్ అండ్ యాడ్ ఎన్ ఎలిమెంట్. సో, ఇది న్యూ అన్నమాట. మనం ప్రాక్టీస్‌లో అప్పుడు మనం చూడలేదు కదా! సో, క్వెషన్స్ అనేవి ఇలా ఉంటాయి. యాక్చువల్‌గా మనకి లిస్ట్ అంటే తెలుసు, టపుల్ అంటే 2 తెలుసు. లిస్ట్ అన్నా తెలుసు కదా! అవునా? యెస్. లిస్ట్ అంటే మనకు తెలుసు. టపుల్ అంటే తెలుసు. బట్ టపుల్‌ని లిస్ట్ కింద కన్వర్ట్ చేయడం తెలుసా? సో, థిస్ ఈస్ ద క్వెషన్. కన్వర్ట్ టపుల్ టు లిస్ట్. టపుల్‌ని ఎలాగా కన్వర్ట్ చేయమని చెప్తున్నామో, లిస్ట్‌గా కన్వర్ట్ చేయమని చెప్తున్నాము. అండ్ లిస్ట్‌కి ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుందా? యెస్. లిస్ట్‌కి ఫంక్షన్స్ ఉన్నాయి. అవునా? ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి? అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. దేనికి? యాడ్ చేయడానికి. ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేయడానికి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. అపెండ్, ఎక్స్టెండ్ అండ్ ఇన్సర్ట్. బట్ అందులో నేనేం చేస్తున్నాను, ఏదో ఒక ఎలిమెంట్ ఉంది కదా!
నేను జస్ట్ అపెండ్ యూజ్ చేసి ఎలిమెంట్‌ని యాడ్ చేస్తాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా టపుల్‌ని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నామో చూద్దాం. సో, టపుల్‌ని కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టపుల్ కావాలి రైట్. సో, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అని ఇచ్చాను. సో, దిస్ ఈస్ ఎ టపుల్. ఎందుకంటే ఇలా పారెంథసిస్ బ్రాకెట్‌లో స్టోర్ అయింది కాబట్టి. ఓకే. ఇప్పుడు నేను ఈ టపుల్‌ని లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలి. లిస్ట్‌ని క్రియేట్ చేయడానికి ఏమేమి ఉన్నాయి? లైక్ స్క్వేర్ బ్రాకెట్స్‌ని యూజ్ చేస్తాను. అండ్ నేను లిస్ట్‌ని క్రియేట్ చేసినప్పుడు సెకండ్ మెథడ్ చెప్పాను. లిస్ట్ ఆఫ్ అని చెప్పి పారాంథసిస్ ఇచ్చి, ఆ పారాంథసిస్ లోపల ఏదైతే నేను స్ట్రక్చర్ ఇస్తానో అది మొత్తం కూడా లిస్ట్ కింద మారిపోతుందని చెప్పి. మీరు కావాలంటే దాని బిఫోర్ క్లాస్‌లో చూడండి లిస్ట్‌ని 2 వేస్ కింద మనం క్రియేట్ చేయొచ్చు. ద సెకండ్ మెథడ్ నేను చెప్తాననమాట. ద సెకండ్ మెథడ్‌లో చూడండి. సో, లిస్ట్‌కి అంటే ఇది కన్వర్ట్ ఇది టీ అనేదేంటిది టపుల్ నేమ్. లిస్ట్‌కి కన్వర్ట్ చేయాలంటే దానికి వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా! సో, నేనేమనిస్తున్నానంటే ఎల్ఎస్‌టీ అని చెప్పి ఇంకొక వేరియబుల్ నేమ్ ఇస్తాను. ఇదేంటిది లిస్ట్ అనమాట. లిస్ట్ ఆఫ్ దేన్ని కన్వర్ట్ చేయాలి టపుల్ కదా! సో, టపుల్ టీ. టపుల్ యొక్క నేమ్ ఏమని ఇచ్చాను టీ. లేదు ఏ అని ఇచ్చాననుకోండి ఏ. బి అనిస్తే బి. ఏదైతే అది. పైన మనం ఏ వేరియబుల్ నేమ్‌లో అయితే స్టోర్ చేసామో అదే ఇస్తాం. సో, ఇలా మనం టపుల్‌ని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తామన్నమాట. సో, లిస్ట్ ఆఫ్ అని చెప్పి ఆ టపుల్‌కి వేరియబుల్ నేమ్ ఏదైతే ఇస్తామో అది ఇక్కడ ఇచ్చేస్తే చాలు. ఓకేనా? సో, అక్కడ ఏంటిది లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? కావాలంటే నేనిక్కడ ప్రింట్ దట్ లిస్ట్ ఇద్దాము. అండ్ యాడ్ చేసిన తర్వాత కూడా ఆ లిస్ట్‌ని అడుగుదాం. ఓకేనా? లిస్ట్ క్రియేట్ అయిన తర్వాత లిస్ట్ ఎలా ఉంది? అండ్ లిస్ట్‌కి మళ్ళీ ఏం చెప్పాను? యాడ్ అన్ ఎలిమెంట్ అని చెప్పాను కదా! ఏదో ఒక ఐటెమ్‌ని యాడ్ చేయమన్నాను కదా! 1, 2, 3 నెక్స్ట్ జస్ట్ ఇది ఆల్రెడీ లిస్ట్ కదా! లిస్ట్ యొక్క నేమ్ యెస్. అండ్ లిస్ట్‌కి అపెండ్ అనే ఫంక్షన్ అప్లికబుల్ అవుతుందా? అప్లికబుల్ అవుతుంది. అపెండ్ ఆఫ్ 4. అపెండ్ ఫంక్షన్ ఏం చేస్తుందని చెప్పాము? మీరు కావాలంటే మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. షిఫ్ట్ ప్లస్ టాబ్‌ని ప్రెస్ చేస్తే అపెండ్ అనేది ఎండ్ ఆఫ్ ద లిస్ట్‌కి ఎలిమెంట్‌ని యాడ్ చేస్తుంది. సో, ఈ లిస్ట్‌కి లాస్ట్‌లో 4 అనేది యాడ్ చేస్తుంది. యాడ్ చేసిన తర్వాత కూడా ప్రింట్ చేయమని చెప్పాను. ఇప్పుడు చూడండి. యెస్ చూసారా? థిస్ ఈస్ ద టపుల్. టపుల్‌ని లిస్ట్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ప్రింట్ చేయమన్నాను కాబట్టి ఇదిగోండి ఇలా. ఇది లిస్ట్ అని చెప్పి మనం ఎలా గుర్తుంచుకోగలుగుతున్నాము? స్క్వేర్ బ్రాకెట్‌లో ఉంది కాబట్టి. ఓకే. దెన్ ఆ లిస్ట్‌కి అపెండ్ చేసాం కదా! అపెండ్ చేసిన ఎలిమెంట్ ఎక్కడ యాడ్ అయింది? లాస్ట్‌లో యాడ్ అయింది. అదే కదా క్వెషన్. సో, థిస్ ఈస్ హౌ వి ఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ కౌంట్ హౌ మెనీ టైమ్స్ అన్ ఐటెమ్ అపియర్స్. అంటే ఒక టపుల్‌లో ఒక సింగిల్ ఎలిమెంట్ అనేది మెనీ టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. బట్ అది ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది అనేది మనం కౌంట్ చేస్తున్నాం. ఎందుకంటే టపుల్‌కి కౌంట్ ఫంక్షన్ అప్లికబుల్ అవుతుంది. చాలా చిన్న టపుల్ కాబట్టి నాకు కనిపిస్తుంది కాబట్టి ఓకే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ లార్జ్ అప్పుడేంటి? అంటే లైక్ చిన్నది కాబట్టి నేను చూసి చెప్పేయగలను. కౌంట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా. బట్ చాలా పెద్ద టపులనుకోండి, నేను మళ్ళీ కౌంట్ చేయడం అనేది నాకు టైమ్ టేకెన్ ప్రాసెస్. అందుకోసం ఈ ఫంక్షన్ అనేది యూజ్‌ఫుల్ అవుతుంది. ఫంక్షన్స్ ఎప్పుడు కూడా డిక్రీజ్ చేస్తుంది. మన కాలిక్యులేషన్ టైమ్‌ని. ఓకేనా? సో, అందుకోసం మనం ఫంక్షన్స్‌ని ఒక్కసారి క్రియేట్ చేసి చాలా టైమ్స్‌ని యూజ్ చేసుకుంటామనమాట. సో, ఇప్పుడేం చేశాను? ఇంకొక టపుల్‌ని క్రియేట్ చేసాం. ఆ టపుల్ యొక్క నేమ్ ఏంటి? నమ్స్. అండ్ ఆ టపుల్‌లో ఏమేమున్నాయి? 1, 2, అగైన్ 2, 3, 2, 4. ఓకే. నౌ ప్రింట్ నమ్స్. సో, ప్రింట్ అని చెప్పి ఇచ్చాను. ఆ ప్రింట్స్ నమ్స్ అనేది ఏంటిది? టపుల్ యొక్క వేరియబుల్ నేమ్ రైట్? ఓకే. డాట్ కౌంట్. టపుల్‌కి కౌంట్ అనే ఫంక్షన్ అప్లికబుల్ అవుతుందా? యెస్. టపుల్‌కి ఓన్లీ 2 ఫంక్షన్స్ అప్లికబుల్ అవుతున్నాయి. ఏంటేంటివి? కౌంట్ అండ్ ఇండెక్స్ అంతే. సో, కౌంట్ ఆఫ్ దేన్ని కౌంట్ చేయమని చెప్తున్నాను? 2ని. అంటే ఈ పర్టిక్యులర్ టపుల్‌లో 2 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో నాకు తెలియాలి అనుకుంటున్నాననమాట. సో, ఈ పర్టిక్యులర్ టపుల్‌లో 2 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది చూసి తెలుస్తుంది కదా! 3. 3 వచ్చింది. ఓకే. అది ఔట్‌పుట్ ఇచ్చింది. బట్ అది కరెక్టా కాదా అని మనం క్రాస్ చెక్ చేసుకుంటున్నాం కదా! చూస్తే తెలుస్తుంది. సో, 3. ఓకే. అండ్ ఇండెక్స్ కూడా. మనం ఇండెక్స్ కూడా యూజ్ చేసాం కదా! టపుల్‌కి ఇండెక్స్ వాల్యూ ఉంటుందా? ఓకే. ఫైండ్ ద ఇండెక్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. అగైన్. సో, ఇండెక్స్‌ని చేసుకోవడం కోసం నేను ఇంకొక టపుల్‌ని క్రియేట్ చేశాను. టపుల్ యొక్క నేమ్ ఏంటిది? డేస్. సో, డేస్ ఈజ్ ఈక్వల్స్ టు మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే. ఓన్లీ 5 డేస్ పెట్టాము. ఇప్పుడు నాకు ఓన్లీ వెడ్నెస్‌డే యొక్క ఇండెక్స్ వాల్యూ తెలియాలి. యాక్చువల్‌గా వెడ్నెస్‌డే యొక్క పాజిటివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత? 0, 1, 2. 2 కాబట్టి 2. సో, ప్రింట్ దట్ పర్టిక్యులర్ టపుల్ నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి ఏమిస్తాను? ఇది ఏం తీసుకుంటుంది? ఎలిమెంట్‌ని తీసుకుంటుంది. ఏ ఎలిమెంట్‌ని? ఏ పర్టిక్యులర్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వాల్యూ నేను తెలుసుకోవాలనుకుంటున్నానో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ అనమాట. సో, వెడ్నెస్‌డే అనేది ఈడబ్ల్యూఈడీ అనేది ఆ పర్టిక్యులర్ వాల్యూ యొక్క ఇండెక్స్ వాల్యూ నాకు తెలియాలి. సో, ఆ పర్టిక్యులర్ వాల్యూ యొక్క ఇండెక్స్ వాల్యూ తెలియాలి కాబట్టి
నేను ఇండెక్స్ లోపల అదే ఇన్‌పుట్ ఇస్తాననమాట. సో, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత 2. ఓకే. దెన్ ఫైండ్ ద మాక్సిమం అండ్ ద మినిమమ్ వాల్యూస్. ఎయిత్ క్వెషన్. మనం ఆల్రెడీ లిస్ట్‌లో గూడా చూసాం. మాక్సిమం వాల్యూ, మినిమమ్ వాల్యూ అని చెప్పి. అండ్ మాక్స్, మినిమమ్ అప్లై చేయాలంటే ఏం చెప్పాను? ఖచ్చితంగా ఆ టపుల్ అనేది టపుల్ ఆర్ లిస్ట్ ఏదైనా సరే హోమోజీనియస్ అయ్యుండాలి. అంటే ఆ పర్టిక్యులర్ టపుల్ ఆర్ లిస్ట్‌లో సేమ్ డేటా టైప్స్ ఉన్నప్పుడు మాత్రమే మాక్స్, మిన్ ఇవి అప్లై అవుతాయి. డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఒకటి స్ట్రింగ్, ఒకటి బూలియన్ అండ్ ఒక ఫ్లోట్, ఒక ఇంటిజర్ ఇలా ఉన్నప్పుడు మాక్స్, మిన్ అనేది అప్లై అవ్వదు. ఓకేనా? అందుకోసం ఇదేంటిది ఇంటిజర్ టపుల్ అన్నమాట. అంటే ఏంటి ఈ టపుల్‌లో మొత్తం అన్ని ఇంటిజర్స్ మాత్రమే ఉన్నాయి. నమ్స్ ఈజ్ ఈక్వల్స్ అని చెప్పి అన్ని ఇంటిజర్సే ఇచ్చాను. ప్రింట్ మాక్సిమమ్ ఆఫ్ నమ్స్. మాక్సిమమ్ ఆఫ్ థట్ టపుల్ నేమ్. అంటే ఈ టపుల్‌లో మాక్సిమమ్ నంబర్ ఏది? యాక్చువల్‌గా ఏది 11 కనిపిస్తుంది కదా మనకి. సో, 11 అనేది మాక్సిమమ్ నంబర్. ప్రింట్ మినిమమ్ ఆఫ్ నమ్స్. అంటే ఈ పర్టిక్యులర్ టపుల్‌లో చాలా మినిమమ్ చాలా చిన్న వాల్యూ ఏంటిది 2. సో, అందుకని అది మాత్రమే ప్రింట్ అయింది. ఓకే. సో, దీస్ ఆర్ ఆల్ ద అసైన్‌మెంట్ క్వెషన్స్ ఆన్ టపుల్. మనం ఆల్రెడీ టపుల్‌కి ఇండెక్స్ వాల్యూస్, స్లైసింగ్ ఫంక్షన్స్ అన్నీ అప్లై చేసాం కదా! సో, అవన్నీ చాలా బ్రీఫ్‌గా రీక్యాప్ అవుతాయన్నమాట. ఈ అసైన్‌మెంట్‌లో. సో, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్స్ ఆన్ వస్తుంది. అండ్ ఇంకా బాగా బ్రీఫ్‌గా మొత్తం అనేది ఈజీగా అర్థమవుతుంది టపుల్ గురించి. ఓకే. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ గైస్. ఓకే. థాంక్ యూ.